హాయ్ అండి, ఏంది అనుకుంటున్నారా? వేరుశెనగపప్పు అండి. ఈ చేలో విత్తనాలకని తెస్తారండి. వాటిల్లో ఇట్లాగా సచ్చిపప్పుని ఏరి పక్కన వేస్తారండి. ఈ పప్పుని మనం ఉడకబెట్టుకొని తింటే చాలా తీయగా బాగుంటుందండి. ఇది చట్నీకైనా సరే కానీ ఇట్లాగా ఉడకబెట్టుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుందండి. ముందుగా ఇట్లాగా వీటిని ఒక 3 అవర్స్ ముందు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత ఇట్లాగా కుక్కర్లో వేసేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చిన దాకా ఉడకబెట్టుకోవాలండి. ఇంత కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలండి. ఇలాగ 3 విజిల్స్ వచ్చిన తర్వాత చూస్తే ఇలాగ బాగా ఉడుకుంటాయండి. ఇదిగో ఇట్టండి, ఇలాగా స్టైనర్లో వేసుకోవాలండి. చాలా బాగుంటాయండి, తీయగా. మనం